ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో ఆఫ్ పార్ట్ 1 ట్రావెల్ వ్లాగ్లో అనమాట. సో దిస్ ఈజ్ ట్రావెల్ వ్లాగ్ 2 అండ్ మేమైతే మైసూర్ నుంచి ఇప్పుడు ఊటీకి అయితే వెళ్తున్నాము. కార్ డ్రైవ్లో 5 hours జర్నీ. అండ్ ఇదైతే మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకైతే మంచిగా ఎలిఫెంట్స్, జింకలు సో అన్నీ కనిపించాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. ఊటీలో అయితే రీచ్ అయిపోయాము. సో మనకి 2 bedrooms ఇచ్చారు అండ్ ఒక దివాన్, ఇలా ఒక డైనింగ్ టేబుల్ అయితే ఉంది ఫస్ట్ రూమ్లో. సో అటు ఇటు బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే రూమ్స్ చాలా చాలా చల్లగా ఉన్నాయి బికాజ్ ఊటీ కాబట్టి కోల్డ్ టెంపరేచర్ అయితే 14 degrees ఉంది ప్రజెంట్గా. అండ్ దిస్ ఈజ్ 1 bedroom. ఇక్కడ ఒక దివాన్ ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక రూమ్ ఇచ్చారు మనకి. సో 2 bedrooms ఇచ్చారు. అండ్ మేమైతే కంఫర్టబుల్గా ఒక రూమ్లో అయితే మొత్తం బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ రూమ్లో అయితే వీఆర్ గోయింగ్ టు స్లీప్. సో ఇదైతే బాత్రూమ్ ఉంది అండ్ మంచిగా ఉంది రూమ్ అయితే. అండ్ ఇది కూడా ప్యాకేజ్లోనే వాళ్ళే ఇచ్చారు. సో దిస్ ఈజ్ పింక్ హాటేజ్ లాగా అన్నారు. అండ్ స్పెషల్ రూమ్స్ ఏంటంటే దీంట్లో ఇక్కడ ఫ్యాన్స్ అస్సలు ఉండవు. ఈ రూమ్స్లో ఫ్యాన్స్ ఉండవు అనమాట. అంత చల్లగా ఉంది కాబట్టి వాళ్ళు ఫ్యాన్స్ కూడా ఫిట్ చేయాలి. అండ్ వీఆర్ రెడీ. మార్నింగ్ అయితే రెడీ అయిపోయి ఆల్మోస్ట్ 8 o'clock అట్లా 7:30 అట్లా 8కి స్టార్ట్ అయిపోయాము. సో బాబుకైతే ఫీడ్ చేసేసి తీసుకెళ్ళిపోయాము. ఆ రోజు టెంపరేచర్ కొంచెం బెటర్గా ఉంది. రెయినీ లేదు కానీ డ్రిజ్లింగ్ ఉంది. సో హౌసెస్ చూసారా, చిన్నగా మొత్తం కొండలో మొత్తం ఇలా లైన్గా హౌసెస్ ఉంటాయి. అండ్ మేమైతే ఇక్కడ టిఫిన్కి అయితే ఆగాము. సో దగ్గరలోనే మన రూమ్ నుంచి కొంచెం 10 minutes డిస్టెన్స్. సో అందరం దోశ తీసుకున్నాం అండ్ మా ఆయన పొంగల్ తీసుకున్నారు, అక్కడ స్పెషల్ అంట. సో పొంగల్ తీసేసుకొని తినేసి వీఆర్ గోయింగ్ ఫర్ సైట్ సీయింగ్. సో లెట్స్ గో. సమ్మర్లో ఊటీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. చాలా హ్యాపీగా ఉంది. వెదర్ మంచిగా అనిపించింది మాకైతే. అండ్ హౌసెస్ చూసారా, చిన్న అలా కొండకి ఇలా ఉన్నాయి. అండ్ విఏ కేప్ ఫర్ టీ ఎస్టేట్. సో ఫేమస్ కదా ఇక్కడ ఊటీలో. సో దానికైతే ఫస్ట్ వచ్చేసాం సైట్ సీయింగ్. అండ్ ఇక్కడ క్లౌడ్స్ చూసారా, మబ్బులు, ఫాగ్, అసలు చాలా చాలా బాగుంది వెదర్ అయితే. అండ్ మేమైతే ఇక్కడ కొన్ని క్లిక్స్ అయితే దిగాము. సో మీకు అంత వ్యూ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. సూపర్ వ్యూ, చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. అండ్ చాలామంది ఫొటోస్ దిగారు. సో హియర్ ఆర్ అవర్ క్లిక్స్. మనకు అక్కడ ఫోటోషూట్స్ తీస్తారు కదా, సో అలా కూడా దిగాము మేమైతే కొన్ని. నేను, మా పాప, మా హస్బెండ్, బాబుతో ఫ్యామిలీ ఒకటి. సో క్లౌడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా మంచిగా ఫాగ్ ఉంది. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డాల్ఫిన్ నోస్. సో ఇక్కడ క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అయితే మనకు కనిపిస్తాయి. అదిగోండి వీడియోలో చూపిస్తున్నాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ క్యాథరిన్ వాటర్ ఫాల్స్. అండ్ మనమైతే ఇక్కడ డాల్ఫిన్స్ నోస్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. సో సూపర్ వ్యూ ఉంటుంది అక్కడ కూడా. సో ఇవన్నీ ఏంటంటే వ్యూ పాయింట్స్ అనమాట మనకి ఊటీలో. సో దిస్ ఈజ్ ద డాల్ఫిన్స్ నోస్ పాయింట్. సో ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయింది. 12:30 అయినట్టుంది మేము రీచ్ అయ్యేసరికి. అండ్ అక్కడైతే లైట్గా సన్నీ కూడా వచ్చింది ఆ టైంకి. సో మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే. ప్రశాంతంగా అక్కడ ఒక బెంచ్ ఉంది. సో అలా కూర్చొని క్లైమేట్ అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తూ వ్యూని చాలా హ్యాపీగా గడిపాము అక్కడ. అండ్ మనకి ప్రతి చోట మనకి వాష్రూమ్స్, ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వి కేమ్ టు ఫేమస్ టీ ఫ్యాక్టరీ. సో ఇక్కడ మనకి యూకలిప్టస్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారో మనకైతే చూపిస్తున్నారు. అండ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్ ప్రిపరేషన్స్ కూడా చూపిస్తున్నారు. సో దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒకసారి వినేసేయండి మీరు కూడా. ये तो जॉइंट पेन, बैक पेन, बॉडी पेन, नी पेन, नेक पेन के लिए यूज करेगा. 3 तरीका का प्रोसेस एक ही टाइप है. देखिए वो टैंक का कैपेसिटी था 500 लीटर. उसमें 200 लीटर पानी फिल करेगा, 300 के पत्ता अंदर डालेगा. डालने के बाद पैकिंग है, हीट है वो फायर करेगा सर, बॉइलिंग फायर करेगा तो पाइप हीट होने के बाद स्टीम आएगा. स्टीम के बाद कैसे आएगा, कूलिंग करेगा, इसमें पानी डालता है. అదే చెప్తున్నాను ఆయన, స్టీమ్ అది హీట్ అయితే ఇట్లా స్టీమ్ అయి ఇక్కడ వస్తుందంట. वाटर के वेट जाने ना नीचे जाएगा, ऑयल के ऊपर ही रहेगा. हाथ उल्टा कर दो మీటర్ నేను చెప్తా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒరిజినల్ నీళ్ళు ఇరికెత్తే. సో ఇది చాక్లెట్ ప్రిపరేషన్ అనమాట. సో మేమైతే ఇక్కడ చాలా చాక్లెట్స్ పర్చేస్ చేసుకున్నాం. అండ్ కొన్ని ఆయిల్స్ అండ్ కొన్ని హర్బ్స్ లైక్
మిరియాలు అండ్ కొన్ని గ్రీన్ టీ పౌడర్స్ అలాంటివన్నీ ప్యాక్ చేసుకున్నాం ఇక్కడైతే. సో వీఆర్ చెకింగ్ దట్ ఓన్లీ. అండ్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి కానీ మేమైతే పర్ఫ్యూమ్స్ తీసుకోవాలి. ఇదైతే చాక్లెట్స్ అనమాట, కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్, డార్క్ చాక్లెట్స్ కంప్లీట్ సెట్ ఇక్కడ అంతా ఉన్నాయి. సో అక్కడ కొన్ని పర్చేస్ చేసుకొని అండ్ వీఆర్ బ్యాక్ టు అనదర్ సైట్. అండ్ నెక్స్ట్ సైట్ సీయింగ్ అయితే వచ్చాము. మా బాబునైతే మా ఆయన భుజం మీద వేసుకొని వెళ్తున్నాడు. సో వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు ఇక్కడైతే సైట్ సీయింగ్లో. అండ్ నెక్స్ట్ మనం వచ్చిందైతే ల్యాంప్స్ రాక్కి. సో యూ కెన్ సీ దిస్ ఈజ్ ద ల్యాంప్స్ రాక్. కున్నూరుకి అయితే వచ్చాము. సో ఇక్కడ వచ్చేసరికి క్లౌడ్స్, అసలు మీకు అసలు క్లౌడ్స్ కింద ఆకాశం కింద నేల అసలు ఏం కనిపించదు. సో అలా అయిపోయింది, చాలా డ్రిజ్లింగ్ పడుతుంది ఆ టైంలో, ఫుల్ రెయిన్ అనమాట. అండ్ ఇక్కడైతే మనం ట్రెక్కింగ్ చేసుకుంటా మనం రాక్ పైకి వెళ్ళాలి సో దట్ వీ కెన్ వ్యూ ద హోల్ కున్నూర్ సీన్స్. సో మేమైతే ట్రెక్కింగ్ చేసేసరికి ఒక 10 minutes పడుతుంది మనకి. సో అలా ట్రెక్కింగ్ చేసుకుంటా చూస్తూ ఉన్నాము. కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి రోడ్స్ అయితే. సో ఇదిగోండి మన రాక్ నుంచి ఇదే అనమాట వ్యూ అయితే. సో కంప్లీట్ మనకి సిటీ కనిపిస్తుంది, కున్నూరు సిటీ అంతా. సో యూ కెన్ వ్యూ దట్. చాలా కంప్లీట్ క్లౌడీ ఉంది ఆ రోజు క్లైమేట్ అయితే కున్నూరుకి వచ్చేసరికి. అండ్ చాలానే డ్రిజ్లింగ్ పడుతుంది. సో త్వరగానే వెళ్ళిపోయాం మేము అక్కడి నుంచి, చాలా ఎక్కువ వర్షం పడింది మేము రీచ్ అయ్యేసరికి. సో అలా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని వీ వెంట్ టు బ్యాక్ టు కార్. అండ్ అక్కడి నుంచి మేమైతే లంచ్కి అయితే ఆగామండి. సో ఇదొక రెస్టారెంట్లో ఆగాము, ఆర్చర్డ్ రెస్టారెంట్. సో అక్కడైతే వాడికి హై చైర్ తీసుకొని వీ ఆర్డర్డ్ పిజ్జా. సో హియర్ ఈజ్ అవర్ పిజ్జా. మేమైతే హ్యాపీగా పిజ్జా తినేసాము. అండ్ మా హస్బెండ్ సలాడ్ తీసుకున్నట్టున్నారు. సో పిజ్జా సలాడ్ తీసుకొని మాకైతే ఫుల్ అయిపోయినాయి ఆ రోజు స్టమక్. అండ్ లిటిల్ బిట్గా డెజర్ట్ కోసం లైట్గా బ్రౌనీ విత్ సిజ్లింగ్ బ్రౌనీ తీసుకున్నాం మేమైతే ఇక్కడ. సో వెనిలా ఐస్ క్రీమ్తో వస్తుంది కదా, సో అది తీసుకొని కొంచెం తినేసి అండ్ వీ వెంట్ బ్యాక్ టు నెక్స్ట్ ప్లేస్. అండ్ అక్కడ రెస్టారెంట్ పక్కన షాపింగ్ కూడా ఉంది. సో విజిట్ చేయమంటే చూసామన్నమాట, పక్కనే ఉంటుంది. సో ఇలా మనకి డ్రీమ్ క్యాచెస్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ చూసేసి నెక్స్ట్ వీ వెంట్ టు నెక్స్ట్ హాల్ట్. సో ఇదే అండి మన సెకండ్ డే ట్రావెల్ వ్లాగ్. సో ఇంకా ఉంది సెకండ్ డే, వీ వెంట్ టు అనదర్ ప్లేస్ ఆల్సో. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.